ముచ్చటగా 3 వరాలు. అది వర్షాకాలం. అలాంటి ఒక రోజున ఒక సాధువు ఆ ఊళ్ళోని బీదవారి ఇంటి తలుపు తట్టాడు. అది మధ్యాహ్న సమయం. ఆ ఇంట్లోని భార్యాభర్త భోంచేయిపోతున్నారు. ఆ రోజున వారి ఆహారం కేవలం దోసకాయలు మాత్రమే. అటువంటి సమయంలో ఆ సాధువు రావడంతో వాళ్ళు కొంచెం ఇబ్బంది పడ్డారు. అయితే భోజనం వేళ వచ్చిన అతిథిని ఆదరించాలనే ఉద్దేశంతో భర్త వెళ్ళి తలుపు తీశాడు. సాధువు లోపలికి వచ్చాడు. నేను బాగా అలసిపోయాను, నన్ను లోపలికి రానివ్వటం మీ మంచితనానికి నిదర్శనం అన్నాడు సాధువు. ఆ భార్యాభర్తలిద్దరూ నోరు తెరిచి చూస్తుండగా ఆయన తన కుర్తా విప్పి నీళ్లు పిండి గోడకు ఉన్న చిలక్కొయ్యకు వేలాడదీశాడు. మేం తినబోతున్నాం, మీకు ఇష్టమైతే మీరు కూడా తినొచ్చు, కానీ ముగ్గురికి సరిపోయేంత ఆహారం మా దగ్గర లేదు అన్నాడు భర్త. మీ ఆహారం మీరు తినండి, నాకు ఒక్క దోసకాయ మాత్రం చాలు అన్నాడు సాధువు. వాళ్ళు ఇంకా ఏమీ అనకముందే ఆయన అక్కడే బల్ల మీద ఉన్న ఒక దోసకాయని తీసుకుని తినసాగాడు. అది పోను ఇంకా 3 దోసకాయలే ఉన్నాయి. వెంటనే భర్త 2, భార్య 1 తీసుకున్నాడు. అద్భుతం, భలే రుచిగా ఉంది, కొంచెం ఉప్పు వేసుకుని తింటే ఇంకా బాగుంటుంది అన్నాడు సాధువు. ఆ మాటలకు భార్యాభర్తలు తృప్తిగా ఆనందించారు. ఆ సాధువు తన కుర్తా తిరిగి వేసుకుంటూ, మీరు నాకు ఇచ్చిన ఆతిథ్యానికి బదులుగా మీకు 3 వరాలు ఇస్తాను, ఏం కావాలో కోరుకోండి అన్నాడు. 3 వరాలే? ఆశ్చర్యంగా అన్నాడు భర్త. ఆ సాధువు కాళ్లకు సాష్టాంగ ప్రణామం చేసి, నాకు బంగారు స్పర్శను ప్రసాదించండి, నేను దేన్ని ముట్టుకుంటే అది బంగారమైపోవాలి అని వేడుకున్నాడు. ముందు నా కాళ్ళు వదులు అంటూ తన కాళ్లను వెనక్కు లాక్కుని తదాస్తు అన్నాడు సాధువు. ఆ వెంటనే ఆ గృహస్థు ఒక కుండను ముట్టుకున్నాడు. అది మెల్లమెల్ల మెరిసే బంగారు కుండగా మారిపోయింది. దాంతో అతను తన ఇల్లంతా కలయి తిరుగుతూ కనిపించిన వస్తువునల్లా ముట్టుకొని దాన్ని బంగారంగా మార్చసాగాడు. భార్య కూడా సాధువు కాళ్లకు సాష్టాంగ ప్రణామం చేసి, నా వంతుగా నేను ఏది ముట్టుకుంటే అది బాగా పొడవు సాగాలి, ఇందాక మీరే చూశారుగా, దోసకాయలు మరీ చిన్నవిగా ఉండటంతో ఎవరికీ సరిగ్గా సరిపోలేదు, ఒకవేళ నేను వాటిని పెద్దగా మార్చగలిగితే ఇకపై నేను నా భర్త అర్ధాకలితో ఉండనవసరం ఉండదు అని ప్రార్థించింది. ముందు నా కాళ్ళు వదులు అని ఆ సాధువు తన కాళ్లను వెనక్కు లాక్కుని తదాస్తు అన్నాడు. ఆమె వెంటనే లేచి అక్కడ బల్ల మీద ఉన్న చిన్న పచ్చిమిరపకాయను చేత్తో తాకింది. అది అమాంతం 3 పొడుగు సాగింది. దాంతో ఆమె చిన్నపిల్లల కేకలు వేసింది. ఆ కేకలకు ఉయ్యాలలో నిద్రపోతున్న వాళ్ళ అబ్బాయి నిద్రలేచి ఏడుపు మొదలెట్టాడు. ఊరుకా రాజా ఊరుకో అంటూ ఆమె ఆ ఉయ్యాలలోని బాబు ముక్కు పట్టుకుని ఊపింది. అంతే, ఆ అబ్బాయి ముక్కు 3 పొడవు సాగింది. దాంతో ఆమె గగ్గోలు పెట్టింది. ఆమె భర్త ఆత్రంగా ఉయ్యాల దగ్గరకు పరిగెత్తుకుని వచ్చి బాబుని ఎత్తుకున్నాడు. చిత్రంగా ఆ బాబు బంగారు విగ్రహంలా మారాడు. మా బాబును తిరిగి మాకు ప్రసాదించు స్వామి అని ఇద్దరు ఆ సాధువును ప్రాధేయపడ్డారు. ఆ అబ్బాయిని యథాప్రకారంగా మారుస్తా, కానీ అప్పుడు మీ ఇద్దరి శక్తులు పోతాయి అన్నాడు సాధువు. పోతే పోనివ్వండి, మా బాబు మాకు దక్కితే అదే చాలు అన్నారు ఇద్దరు. ఆమె మాట పూర్తి కాకముందే ఆ బాబుతో సహా అక్కడున్న వస్తువులన్నీ యథారూపాలుగా వచ్చాయి. ఆ మిరపకాయ, బాబు ముక్కుతో సహా. అయ్యా, నా శక్తిలో నేను కొంచెమన్నా తిరిగి పొందలేనా అని సాధువును అడగబోయాడు భర్త. కానీ అప్పటికే ఆ సాధువు వెళ్ళిపోయాడు. అతడు మాత్రం ఇప్పటికీ తన ఇంట్లోని వస్తువులన్నింటినీ మళ్ళీ మళ్ళీ ముట్టుకొని చూస్తూనే ఉన్నాడు. ఒకటన్నా బంగారంగా మారకపోతుందా అనే ఆశతో. కథ సమాప్తం.